మాధవయ్య మరియు చంద్రకాంతానికి ఇద్దరు పిల్లలు. కొడుకు పేరేమో రఘు, కూతురు పేరేమో వీణ. మాధవయ్యది బాగా డబ్బున్న కుటుంబం. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వారిని గౌరవించేవారు. అబ్బబ్బా, ఈ కాఫీలో చక్కెర లేదు, ఏమీ లేదు. ఒసే చంద్రకాంతం, నీకసలు బుద్ధుందా? ఎన్నేళ్ల నుండి కాఫీ పెడుతున్నావు, కాని ఇప్పటికి నీకు సరైన కాఫీ పెట్టడం రాదు. మీ ఇంట్లో వాళ్ళెలా పెంచారో ఏమో. అయ్యో, ఏమైందండి? ఏమవడమేంటి, నీకు తెలుసు కదా, నాకు ఉదయం కాఫీ పడకపోతే ఏ పని సాఫీగా జరగదని. చూడు, ఈ కాఫీలో చక్కెర లేదు. ఉదయం నుండి రాత్రి పడుకునేంత వరకు కిచెన్లోనే ఉంటావుగా. ఎన్నో ఏళ్ల నుండి కిచెన్లోనే తిష్ట వేసుకుని కూర్చున్నావు. అయినా ఇప్పటికీ నీకు కాఫీ ఎలా పెట్టాలో కూడా తెలీదు. నిన్ను కాదు, నిన్ను నాకిచ్చి కట్టబెట్టిన మా వాళ్లననాలి. ఇంతలో అక్కడికి వీణ వస్తుంది. అయినా నువ్వడగడానికి నానమ్మ అలాగే తాతయ్య ప్రస్తుతం భూమి మీద లేరు కదా నాన్న. అందుకే నా బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక సతమతమవుతున్నాను. ఏంటమ్మా నువ్వు కూడా? నీకు తెలుసు కదా నాన్నకి కాఫీ అంటే ఎంత ఇష్టమో. ఒక కాఫీ కూడా సరిగ్గా చేసి పెట్టకపోతే ఎలా చెప్పు? నువ్వు కూడా నాకు పాఠాలు చెబుతున్నావా? అసలు నీకు వేడి నీళ్లు కాయడమైనా వచ్చా? అసలు ఏ రోజైనా కిచెన్లోకి వచ్చావా నువ్వు? నువ్వు నాకు సలహాలిచ్చేటంత దానివైపోయావన్నమాట. రా, లేచొచ్చి నాతో పాటు వంటగదిలో కూర్చో, వంట నేర్చుకో. అప్పుడే నువ్వు నాలా తిట్లు తినకుండా ఉంటావు. అయినా తిట్లు తినాల్సిన కర్మ నా కూతురికేం పట్టింది? నా కూతురు ఎక్కడున్నా మహారాణిలా ఉంటుంది. దానిని ఎవ్వరూ ఏమీ అనలేరు. మాట్లాడింది చాలుగాని వంటగదిలోకెళ్ళు, వెళ్ళి మరొకసారి మంచి కాఫీ పెట్టుకొని తీసుకొనిరా. అలా మాధవయ్య చంద్రకాంతాన్ని తిడతాడు. పాపం చంద్రకాంతం ఏమీ అనలేక వంటగదిలోకి వెళ్తుంది. 25 ఏళ్ల క్రితం ఈ ఇంటికొచ్చాను. అప్పటి నుండి బెడ్రూంలో కంటే ఎక్కువగా వంటగదిలోనే నా జీవితాన్ని గడిపాను. ఉదయం లేచినప్పటినుంచి రాత్రి పడుకునేంత వరకు ఇంట్లో ఉన్నవారు ఏదో ఒక రకంగా నాపై అక్షింతలు వేస్తూనే ఉంటారు. కాని వాటన్నింటినీ తట్టుకొని ముందుకు వెళ్ళక దప్పేలా అనిపించటం లేదు అంటూ పాపం చంద్రకాంతం తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే రఘు తన గదిలో నుంచి వస్తాడు. అమ్మా, టిఫిన్ తయారైందా? వచ్చావా? టిఫిన్ ఎప్పుడు తయారైందిరా? ఉండు, ఇప్పుడే వడ్డిస్తాను అంటూ చంద్రకాంతం రఘుకి టిఫిన్ వడ్డిస్తుంది. అబ్బా, పెసరట్టులు అదిరిపోయాయమ్మా, చాలా అద్భుతంగా ఉన్నాయి. అవునా? అయితే మరొకటి వెయ్యమంటావా? అవసరం లేదులే అమ్మా, ఇవాళ నాకు స్పెషల్ క్లాస్ ఉంది. అలా రఘు టిఫిన్ చేసి తన ప్లేట్ని అక్కడ్నుంచి తీసుకుని కిచెన్లోకి వెళ్లబోతూ ఉండగా, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? మగాడివయ్యుండి నీ ప్లేటు నువ్వు తీయొచ్చా? నువ్వెళ్ళి చేతులు గడుక్కో. నీ కంచాన్ని నేను తీసేస్తానులే. అవునా, సరే అమ్మా, మగాళ్ళ పుడితే ఎన్ని అడ్వాంటేజ్లున్నాయో. అలా అనుకుంటూ రఘు కాలేజీకి వెళ్ళిపోతాడు. రఘు కాలేజీలో రోజా అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. రోజా కాలేజీలో కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. ఇదిగో రోజా, కొత్త మూవీ ఒకటొచ్చింది, అద్భుతంగా ఉందట. ఫైట్ సీన్స్ అన్నీ అదిరిపోయాయి. టికెట్లు కూడా బుక్ చేసేశాను. ఇక పద వెళ్దాం. ఏంటి రఘు నువ్వు మాట్లాడేది? కాలేజీకొచ్చింది ఇలా సినిమాలకు వెళ్ళడానికా? అరే, చదువులు ఎప్పుడు ఉండేదే కదా, సినిమాలు మళ్ళీ మళ్ళీ వస్తాయా? ఇప్పుడు మిస్ అయ్యావంటే మళ్ళీ ఎప్పుడో ఓ 10 ఏళ్ల తర్వాత రిలీజ్ అంటూ విడుదల చేస్తారు. అప్పుడు మనకు అస్సలు టైం ఉండదు, చూసే ఓపిక కూడా ఉండదు. అందుకే ఇప్పుడే వెళ్దాం. చాలే, ఇప్పుడు సినిమా చూడకపోతే కొంపలేమీ మునిగిపోవు. ఎలాగో 2 నెలల తర్వాత ఓటీపీలో సినిమా వచ్చేస్తుంది కదా. అరే మొద్దు, అది ఓటీపీ కాదు, ఓటీటీ. హా, అదేలే. నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను బాబు. నాకు వీటి గురించి అంతంత మాత్రమే తెలుసు. అసలే మరో నెలలో పరీక్షలు రాబోతున్నాయి. నేను గనక ఈ పరీక్షలో ఫెయిల్ అయితే నాకు స్కాలర్షిప్ కూడా రాదు. అప్పుడు నేను నా సొంత డబ్బులతో కాలేజీ ఫీజు కట్టాల్సి వస్తుంది. నేనున్నాను. ఒకవేళ నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అయితే నేను నీ కాలేజ్ ఫీజు కడతానులే. అయినా నువ్వు చదువుకునేం సాధిస్తావు? ఎలాగో పరీక్షలైపోయిన వెంటనే మన విషయం ఇంట్లో చెప్పేస్తాను. మా నాన్న తప్పకుండా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత మనం పెళ్లి కూడా చేసేస్తారు. అప్పుడు నువ్వు మహారాణిలా మా ఇంట్లో ఉండొచ్చు. ఇప్పుడు ఇంత కష్టపడి చదివి ఉద్యోగం చేయాల్సిన కర్మేమీ లేదు. ముందు ఈ బుక్స్ని పక్కన పెట్టు అని చెప్పి రఘు రోజాని సినిమాకి తీసుకుని రోజా ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లి కుటుంబ భారాన్ని మొత్తం మోస్తూ తన 2 కూతుళ్లని కష్టపడి చదివిస్తూ ఉంటుంది. అలా రోజా సినిమా ముగించుకొని ఇంటికి వెళ్తుంది. వచ్చావా? ఎలా సాగుతుంది నీ చదువు? బాగా చదువుతున్నానమ్మా. బాగా చదువుకోవాలి. ఒక్క విషయం చెబుతాను, బాగా గుర్తుపెట్టుకో. ఏదేమైనా సరే జీవితంలో ఎవ్వరి దగ్గర చేయి చాచకూడదు. ధైర్యంగా బతకాలి. ధైర్యం ఎక్కడి నుంచొస్తుందో తెలుసా? ఎక్కడి నుంచొస్తుందమ్మా?
ఆడపిల్లకి ధైర్యం అనేది తన కాళ్లపై తను సొంతంగా నిలబడినప్పుడు వస్తుంది. సొంతంగా డబ్బు సంపాదించుకున్నప్పుడు అందరూ నిన్ను గౌరవిస్తారు. నీకు మర్యాదనిస్తారు. బాగా కష్టపడి ఉద్యోగం తెచ్చుకో. పెళ్లి తర్వాత కూడా నువ్వు ఉద్యోగం చేస్తూ నీ కాళ్లపైన నువ్వు నిలబడాలి. వెళ్ళు. సమయాన్ని అస్సలు వృధా చేయకు. వెళ్ళి చదువుకో. ఆ అలాగే అమ్మా అంటూ రోజా తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడు చూసినా అమ్మ చదువు చదువు అని అంటూ ఉంటుంది. అయినా ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమీ లేదని రఘు నాకు చెప్పాళ్లే. రఘు చాలా మంచివాడు. నన్ను ఖచ్చితంగా బాగా చూసుకుంటాడు. నన్నే కాదు, అమ్మని కూడా బాగా చూసుకుంటాడు. చెల్లికి కూడా పెళ్లి చేస్తానని నాకెప్పుడో మాటిచ్చాడు. నా జీవితంలో ఏదైనా మంచి జరుగుతుందంటే అది కేవలం రఘుతో పెళ్లి మాత్రమే. ఒక్కసారి రఘుతో పెళ్ళైపోతే ఇక అన్నీ గోల్డెన్ డేసే. నా కుటుంబం రూపురేఖలే మారిపోతాయి. అలా రోజా కలలు కంటూ ఉంటుంది. అలా మరికొంతకాలం గడుస్తుంది. రోజా పరీక్షలో ఫెయిల్ అవుతుంది. విషయం తెలుసుకున్న రోజా బోరున ఏడుస్తూ ఉంటుంది. అయిపోయింది, అంతా అయిపోయింది. మా అమ్మ నా మీద చాలా నమ్మకం పెట్టుకుంది. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వెళ్ళాలి? అరే, ఇప్పుడేమైందని? ఎందుకిలా బాధపడుతున్నావు? చూడు, నేను నీకెప్పుడో చెప్పాను, ఈ చదువు గురించి అలాగే పరీక్షల గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరమేమీ లేదని. మా ఇంటికి కాబోయే మహారాణివి నువ్వు. ఇలా బాధపడితే ఎలా చెప్పు? మరిప్పుడు నన్నేం చేయమంటావు రఘు? నువ్వేమీ భయపడకు. మీ ఇంటికెళ్ళి మీ అమ్మతో పాస్ అయ్యానని చెప్పు. అయినా మీ అమ్మగారేమైనా హాల్ టికెట్ ఓపెన్ చేసి నీ మార్క్స్ చెక్ చేస్తారా ఏంటి? లేదు కదా. ప్రస్తుతానికి పాస్ అయ్యానని చెప్పి ఆమెని సంతోషపెట్టు. ఈ ఐడియా ఏదో బాగుంది. ఇలాగే చేస్తాను. అలా రోజా తన తల్లి వద్దకు వెళ్తుంది. అమ్మాయి, రిజల్ట్స్ వచ్చాయని విన్నాను. ఏం జరిగింది? ఏం జరగటం ఏంటమ్మా? ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. అవునా? నువ్వు బంగారానివే. నువ్వు పాస్ అవుతావని నాకు తెలుసు. ఇదిగో పిల్ల, పాస్ అయ్యానని ఇంట్లో కూర్చుంటే సరిపోదు. నువ్వు ఉద్యోగం కూడా చేయాలి. అక్క, నువ్వు నిజంగా పాస్ అయ్యావా? అదేంటి అలా అడుగుతున్నావు? ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు వచ్చాయి. మా టీచర్స్ అందరూ నన్ను బాగా మెచ్చుకున్నారు తెలుసా? అవునా? కంగ్రాచ్యులేషన్స్. ఏంటమ్మా నువ్వంటుంది? ఉద్యోగం కూడా చేయాలా? అవునమ్మా, నువ్వు ఉద్యోగం కూడా చేయాలి. నువ్వేదో ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి నన్ను పోషిస్తావని నేను ఈ మాట అనడం లేదు. ఉద్యోగం అన్నది కేవలం నీకోసమే. నువ్వు నీ కాళ్లపై నిలబడగలగాలి. చదువుకున్న చదువుని వృధా చేయడం ఎందుకు చెప్పు? ఉద్యోగం చేశావంటే నీ చదువు నీకు ఉపయోగపడుతుంది. నలుగురు నిన్ను గౌరవిస్తారు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి చెప్పు? మరి అది అలాగేనమ్మా. నువ్వు ఎలా అంటే అలానేలే. ఉద్యోగం కూడా చేస్తానులే. అలా రోజా తన తల్లి ప్రమీలతో చెప్తుంది. అలా మరికొంతకాలం గడుస్తుంది. ఎంతకాలం గడిచినా రోజా ఇంట్లోనే ఉంటుంది కానీ అసలు ఉద్యోగానికి వెళ్ళదు. ఏంటక్కా, కాలేజీ అయిపోయి చాలా రోజులవుతుంది. అయినా ఇప్పటికీ నువ్వు ఎలాంటి ఉద్యోగాన్ని వెతుక్కోలేదు. మరెప్పుడు ఉద్యోగానికి వెళ్తావు ఇంకా? అవును కదా. ఏంటమ్మాయి, నువ్వింకా ఉద్యోగం వెతుక్కోలేదా? ఏదో ఒక ఉద్యోగం వెతుక్కో. చదివిన చదువు ఎప్పుడు వృధా కాకూడదు. చిన్నతనంలో నాకు సలహాలిచ్చేవారు ఎవ్వరూ లేక నేను సరిగ్గా చదువుకోలేకపోయాను. కానీ నీ జీవితం అలా కాకూడదని నిన్ను బాగా చదివించాను. ఇంట్లోనే ఉన్నావంటే ఏదో ఒక పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అదే ఉద్యోగానికి వెళ్ళావంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగేనమ్మా, ఇప్పుడే వెళ్ళి ఉద్యోగాన్ని వెతుక్కుంటాను అని చెప్పి రోజా తన ఇంట్లో నుండి బయటకొస్తుంది. నేరుగా రఘు వద్దకు వెళ్తుంది. ఏంట్రోజా, అర్జెంటుగా కలవాలని చెప్పావు? ఏంటి విషయం? నువ్వు చెప్పినట్టుగానే పాస్ అయ్యానని ఇంట్లో చెప్పాను. అప్పటి నుండి మా అమ్మ మరొక గోలు మొదలుపెట్టింది రఘు. ఏంటి, పెళ్లి చేసుకోమని చెప్తుందా? అలా చెప్పినా బాగుండు. కాని మా అమ్మ చదువుకు తగ్గ ఉద్యోగాన్ని వెతుక్కోమని చెబుతుంది. మరి వెతుక్కోలేకపోయావా? ఏంటి వెతికేది? ఏం మాట్లాడుతున్నావు నువ్వసలు? నేను ఫెయిల్ అయ్యాను కదా. నాకెవ్వరూ ఉద్యోగం ఇవ్వరు. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాను. మా అమ్మేమో ఉద్యోగం వెతుక్కోమంటుంది. ఆమెకు నేను ఫెయిల్ అయ్యానని తెలిస్తే అస్సలు బాగోదు. నేను చెప్పలేను. అరే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడేం చేద్దాం? చూడు, నేను ఉద్యోగాన్ని వెతుకుతున్నట్టు నటిస్తూ ఓ 2-3 రోజులు మేనేజ్ చేస్తాను. ఈలోగా నువ్వు మీ ఇంట్లో వాళ్ళని తీసుకుని మా ఇంటికి రా. వచ్చి పెళ్లి సంబంధం మాట్లాడు.
పెళ్లి సంబంధం ఖాయమైన తర్వాత ఎవ్వరూ ఉద్యోగానికి వెళ్ళమని చెప్పరు. అప్పుడు నేను హాయిగా ఇంట్లోనే ఉండొచ్చు. ఆ తర్వాత పెళ్లి కూడా అయిపోతుంది. ఒక్కసారి పెళ్ళైన తర్వాత ఉద్యోగం చేయమని ఎవ్వరూ చెప్పరు. పెళ్ళైన తర్వాత ఉద్యోగం చేయాల్సిన అవసరం కూడా రాదు కదా. అంటే మరిప్పుడు పెళ్లి గురించి మా ఇంట్లో మాట్లాడాలా? మీ ఇంట్లో కాకుండా పక్కింట్లో మాట్లాడతావా? మీ ఇంట్లోనే మాట్లాడాలి. నువ్వే అన్నావుగా, మా ఇంట్లో నేను కింగ్ని, ఏం చెప్పినా వింటారని, నా మాటకి ఎదురులేదని. ఇలా గొప్పలు చెప్పావుగా, అందుకే నువ్వు మీ వాళ్లతో మాట్లాడు రఘు. అలాగే చెప్తాన్లే. అలా రోజా చెప్పడంతో రఘు భయంగా ఇంటికి వెళ్తాడు. రఘు ఇంటికెళ్లే సమయానికి తన తండ్రైన మాధవయ్య రంగారావుతో మాట్లాడుతూ ఉంటాడు. చూడు మాధవయ్య, ఈ సంబంధం నీ కుటుంబానికి బాగా సెట్ అవుతుంది. ఏంటి సంబంధమా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళంతా? అప్పుడే నాకు పెళ్లి సంబంధాన్ని కూడా తీసుకొనిచ్చేశారా? వామ్మో, నేను బాగా ఆలస్యం చేసినట్టున్నాను. నాకెందుకో ఈ సంబంధం మాకు సరిపోతుందని అనిపించడం లేదు. మా ఆస్తి ఎక్కడా, వారి ఆస్తి ఎక్కడా? ఈ మధ్యనే మేము ₹1,00,00,000 విలువ చేసే కొత్త భూమిని కొన్నాము. నాకు తెలిసి నువ్వు చూపించిన సంబంధం వారి ఆస్తి మొత్తాన్ని లెక్క కడితే ₹1,00,00,000 అవుతుందేమో, అంతే. అంతేనా? ₹1,00,00,000 అవుతుంది అంతే అని అంటున్నాడు నాన్న. పాపం రోజా వాళ్ళకి కనీసం ₹1,00,000 ఆస్తి కూడా ఉండదు. ఇప్పుడు నాన్నని ఎలా ఒప్పించాలో ఏమో. అలా అనుకుంటే ఎలా చెప్పు? కాస్త పెద్ద మనసు చేసుకో. ఏ విషయంలోనైనా పెద్ద మనసు చేసుకోవచ్చు, కానీ ఇలాంటి విషయాల్లో పెద్ద మనసు అస్సలు చేసుకోకూడదు. ఇలాంటి సంబంధాల్ని ఇకపై తీసుకురావద్దు. మా వియ్యంకులంటే అసలు ఎలా ఉండాలి? కనీసం 50 కోట్ల ఆస్తి ఉండాలి. అప్పుడే మా ఇంటి అమ్మాయిని ఆ ఇంటికి పంపుతాము. ఏంటి? మా ఇంటి అమ్మాయిని ఆ ఇంటికి పంపుతారా? ఓహో, ఇప్పుడు అర్థమైంది. నాన్న చెల్లికొచ్చిన సంబంధం గురించి మాట్లాడుతున్నాడన్నమాట. పోన్లే, బతికిపోయాను. ఇంకా నాకేదో సంబంధం వచ్చిందని తెగ భయపడిపోయాను. అరే, అసలు ఈ విషయం ఎలా మర్చిపోయాను? ఇప్పుడే కదా నాన్న మా వియ్యంకులంటే ఎలా ఉండాలి, కనీసం 50 కోట్ల ఆస్తి అయినా ఉండాలి అన్నాడు. ఇప్పుడు ఉన్న ఫలంగా రోజాకి 50 కోట్ల ఆస్తి ఎక్కడ్నుంచి వస్తుంది? అంటూ రఘు తలుపు వద్దనే నిలబడి భయపడిపోతూ ఉంటాడు. ఏంట్రా, వాచ్మెన్ లాగా అలా తలుపు దగ్గర నిలబడి తెగ భయపడిపోతున్నావు? అది ఏం లేదమ్మా. మరి తలుపు దగ్గర ఎందుకు నిలబడ్డావు? ఇలా లోపలికి రా అంటూ చంద్రకాంతం రఘుని లోపలికి తీసుకొనొస్తుంది. రఘు చాలా భయపడుతూ తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్తాడు. నాన్నా, నేను 4 ఏళ్లుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి పేరు రోజా. తను కూడా నాతో పాటే చదువుకుంది. నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి, 4 ఏళ్ల నుండి ప్రేమిస్తున్నావా? మరి ఈ విషయాన్ని అప్పుడే చెప్పొచ్చు కదా. ఇంతకీ అమ్మాయి తండ్రి ఏం చేస్తుంటాడు? రోజా వాళ్ళ నాన్నగారు చిన్నతనంలోనే ఒక యాక్సిడెంట్లో మరణించారు. రోజా వాళ్ళ అమ్మగారు బడిలో టీచర్గా ఉద్యోగం చేస్తున్నారు. తనకొక చెల్లి కూడా ఉంది. తను కూడా డిగ్రీ చదువుతుంది. రోజా వాళ్ళ అమ్మగారు ఎంతో కష్టపడి 2 కూతుళ్లను పెంచింది. వారికి చెప్పుకోవడానికి పెద్దగా ఆస్తి అంటూ ఏమీ లేదు. కానీ చాలా మంచివారు. మన కుటుంబంలో ఉన్న కొందరు బంధువుల కంటే ఎంతో మంచివారు. నేను రోజాని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ మీరు రోజాని పెళ్లి చేసుకోవద్దంటే నేను హిమాలయాలకు పారిపోతాను. చూసావా వీడేం మాట్లాడుతున్నాడు? అవునండి, వీడు హిమాలయాలకి పారిపోతాడంట. వీళ్ళేంటి ఇలా నవ్వుతున్నారు? ఒక అమ్మాయిని ఇంతలా ప్రేమించాలని అంటున్నావు. ఇది విని కూడా మేము నీకు మరొక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తామని ఎలా అనుకుంటున్నావు? అంటే నేను రోజాని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా నాన్న? ఎందుకు ఇష్టముండదు చెప్పు. ఆ అమ్మాయి నీతో పాటు చదువుకుందని అంటున్నావు. అంటే ఎంతో కొంత తెలివి ఉండి ఉంటుంది. అంతేకాకుండా పేదింటి అమ్మాయిని అంటున్నావు. తప్పకుండా సంస్కారవంతురాలై ఉంటుంది. నేను కూడా నీకోసం ఇలాంటి ఒక పేద పిల్లని వెతకాలి అని అనుకున్నాను. కానీ నువ్వు నాకు ఆ శ్రమ తగ్గించావురా. నువ్వే ఒక మంచి అమ్మాయిని వెతుక్కున్నావు. ఇంతకంటేకే ఇంకేం కావాలి చెప్పు. రేపు మంగళవారం. రేపొద్దు కానీ ఎల్లుండి మమ్మల్ని ఆ అమ్మాయి ఇంటికి తీసుకునెళ్ళు. అలా మాధవయ్య చెప్పగానే రఘు ఆశ్చర్యపోతాడు. ఎంతో సంతోషపడతాడు. అలా రఘు తల్లిదండ్రుల్ని రోజా ఇంటికి తీసుకుని వెళ్తాడు. చూడండి, మా అబ్బాయి మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. మీ అమ్మాయి కూడా మా అబ్బాయిని ప్రేమిస్తుంది. ఇంతకంటే ఇంకా ఏం కావాలి చెప్పండి. మీ అమ్మాయి మాకెంతగానో నచ్చింది. వీరిద్దరికీ పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. నాకు మాత్రం కాళ్ళు చేతులు ఆడటం లేదండి. ఇంత హఠాత్తుగా వచ్చి మీరు పెళ్లి విషయం మాట్లాడుతుంటే మాకు కాస్త భయంగానే ఉంది. ఎంతైనా ఆడపిల్ల తరపు వాళ్ళం కదా. మీరు భయపడాల్సిన పనేం లేదండి. మీరు కళ్ళు మూసుకొని మీ అమ్మాయిని మా ఇంటికి పంపించేయండి. మీ ఇంట్లో ఉన్న ఈ అమ్మాయి మా ఇంటికి రాగానే ఒక్కసారిగా మా ఇంటి మహారాణిలాగా మారిపోతుంది. నాకు కూడా ఒక కూతురుంది. కూతుర్ని మరో ఇంటికి పంపుతుంటే ఓ తల్లి ఎలా ఆలోచిస్తుందో నాకు బాగా తెలుసు. నా కొడుకని చెప్పడం కాదు గాని వాడు చాలా మంచివాడు.
చూస్తూనే అర్థమవుతుందండి. ఈ కాలంలో డబ్బున్నబ్బాయిలు ప్రేమ పేరుతో అమ్మాయిలను తమ వెంట వేసుకొని తిరుగుతారు. పెళ్లి చేసుకోమని కోరితే మాత్రం కుదరదు అంటూ ముఖం చాటేస్తారు. ఇలాంటివి ఎన్ని చూడలేదు. కానీ మీ అబ్బాయి అలా కాదు. ధైర్యంగా తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పాడు. అలాగే మిమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొనొచ్చాడు. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నిజంగా నా కూతురు అదృష్టవంతురాలు. మా వాడు ఎలాంటివాడో మీకు కూడా అర్థమైనందుకు చాలా సంతోషంగా ఉంది. చూడండి, మీ అమ్మాయిని మేము మా సొంత ఇంటి అమ్మాయిలా చూసుకుంటాం. చిన్నప్పటి నుండి తండ్రి లేక ఎన్ని కష్టాలు పడిందో నాకు తెలియదు, కానీ మా ఇంటికొచ్చిన తర్వాత తన కష్టం అనేది తెలియకుండా చూసుకుంటాం. ఎప్పటికీ పుట్టింటి అవసరం రాకుండా చూసుకునే బాధ్యత నాది. అలా మాధవయ్య మరియు ప్రమీల చెప్పడంతో రోజా పొంగిపోతుంది. ప్రమీల కూడా చాలా సంతోషిస్తుంది. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో తెలీదు కానీ నా కూతురికి ఇంత మంచి సంబంధం వచ్చింది. వెంటనే ముహూర్తాలు పెట్టించండి అన్నయ్య గారు. ఈ పెళ్లికి నేను కూడా ఒప్పుకుంటున్నాను. అలా పెళ్లికి ఇరువైపుల వారు ఒప్పుకుంటారు. మాధవయ్య తన కొడుకు పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలి అనుకుంటాడు. అనుకున్నట్టుగానే ఊళ్ళో ఉన్న అందరినీ పిలిచి వివాహం చేస్తాడు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆ వివాహానికి విచ్చేస్తారు. వివాహమైన వెంటనే మాధవయ్య రిసెప్షన్ని కూడా ఏర్పాటు చేస్తాడు. ఆ రిసెప్షన్ పార్టీకి ధనికులందరూ వస్తారు. రిసెప్షన్ పార్టీలో రోజా ₹1,00,000 పట్టుచీర కట్టుకుంటుంది. అలాగే దాదాపు 50 లక్షలు విలువ చేసే నగల్ని కూడా పెట్టుకుంటుంది. లక్ష్మీదేవిలా వెలిగిపోతున్న కూతుర్ని చూసి తల్లి ఎంతో సంతోషిస్తుంది. అచ్చం మహాలక్ష్మిలా ఉన్నావు తల్లి. అవునక్క, కలలో కూడా నిన్నిలా చూస్తానని అస్సలు అనుకోలేదు. ఎలా అనుకుంటావులే? రఘు నన్ను ప్రేమిస్తున్నట్టు నీకూడా తెలీదు కదా. రఘుని పెళ్లి చేసుకోవడంతో నా జీవితమే మారిపోయిందమ్మా. అసలు నన్ను నేను చూసుకొని ఎంత మురిసిపోతున్నానో తెలుసా? ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో కానీ రఘుని పెళ్లి చేసుకున్నాను. వాళ్ళింటి కోడలిగా వెళ్తున్నాను. ఆ అత్తయ్యగారు చాలా మంచివారు. ఇప్పటికే నాకు 4 సార్లు దిష్టి తీసిందనుకో. ఇక మావయ్య గారైతే నన్నందరికీ పరిచయం చేశారు. వీణ కూడా నాకు మంచి ఫ్రెండ్ అయ్యేలా ఉంది. అవునక్క, ఇదంతా నీ అదృష్టమే. ఇదిగో యమునా, నువ్వేం బాధపడకు. ఆయనతో చెప్పి నీక్కూడా ఇలాంటొక సంబంధమే తీసుకొనొస్తాను. నువ్వెప్పుడూ ఆ పుస్తకం పట్టుకునే ఉంటావు. చూడు, నీ కళ్ళ చుట్టూ ఎలా డార్క్ సర్కిల్స్ వచ్చాయో. ఎప్పుడు పుస్తకం పట్టుకుని తిరగటం కాదు, కాస్త నీపై కూడా దృష్టి పెట్టు యమునా. ఆ ముఖానికి కాస్త శనగపిండి రాయి. అలాగే అందంగా తయారవ్వు. అప్పుడు ఇలాంటి సంబంధాలు ఖచ్చితంగా వస్తాయి. నువ్వు కూడా నాలా మహారాణిలా అవ్వచ్చు. అలా పెళ్ళవగానే రోజా గాలిలో తేలిపోతూ ఆకాశంలో విహరిస్తూ ఉంటుంది. తన సొంత చెల్లైన యమునాని కూడా కాస్త చిన్న చూపుతో చూస్తూ ఉంటుంది. ఏంటి యమునా ఇది? నా పరువు తీస్తున్నావనుకో. ఏమైందక్కా? ఏం జరిగింది? చూడమ్మా, ఎలా పాత చీర కట్టుకుందో. అసలు ఈ రిసెప్షన్ పార్టీకి మావయ్యకు తెలిసిన రిచ్ పీపుల్ అందరూ వస్తున్నారు. ఇలాంటి ఫంక్షన్లో ఎలా ఉండాలి? అమ్మ దగ్గర మంచి చీర లేదన్న విషయం నాకు తెలుసు. నన్ను అడిగితే నేను మంచి చీర తీసేస్తాను కదా. అమ్మకు ఎలాగో వయసు అయింది, ఆమెకేమీ తెలియకపోవచ్చు. కానీ నీ బుద్ధేమైంది? నువ్వు చూడు, ఎలాంటి పాత బట్టలు కట్టుకున్నావు. అంతా నా పరువు తీస్తున్నారు. ఒక పని చేయండి, ఏదైనా మూల పెట్టుకొని అక్కడ వెళ్ళి నిలబడండి. మావయ్య గారి పరువుని అలాగే నా పరువుని తీయకండి. అలా రోజా చెప్పడంతో పాపం యమునకు చాలా బాధ కలుగుతుంది. యమున జరిగిందంతా తల్లితో చెప్తుంది. ఏ తల్లికైనా కూతురు ఆనందమే ముఖ్యం. రోజా ఆనందంగా ఉంది. నాకింతకంటే ఏం కావాలి చెప్పు. ఎలాగో రోజాని ఒక అయ్య చేతిలో పెట్టాను. ఇక రోజా బాధ్యత తీరిపోయినట్టే. అది నిన్నేమైనా నాకిక ఏమీ పట్టదు. ఇక ఎక్కువసేపు ఇక్కడ ఉండటం మంచిది కాదు. పద, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. అలా ప్రమీల మరియు యమున ఇద్దరూ కలిసి తమ ఇంటికి వెళ్ళిపోతారు. మరోవైపు రోజా మాత్రం అందరితో తెగ ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇదంతా అసలు ఎంతకాలం? ముందు ముందు రోజా ఏ సమస్యల్ని ఎదుర్కోబోతోంది? మహారాణిగా ఇంటికి వచ్చిన కోడలు ఎప్పుడు మహారాణిగానే ఉండబోతోందా, లేక దాసిగా మారబోతోందా? ఇదంతా తెలుసుకోవాలంటే మరొక ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.